ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు పరలోకములోని ప్రభువు గల 3 సంబంధాలను గూర్చి మనము గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనములో పరలోకమందున్న తండ్రి కనబడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో పరలోకమందున్న రక్షకుడుగా ఉన్నాడు. అలాగునే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో పరలోకమందున్న యజమానుడుగా కనబడుతూ ఉన్నాడు. మరి ప్రియులారా, పరలోకం ఉన్నది, పాతాళము ఉన్నది. ఏదో చోటికి పోవాలి. పరలోకము ఊహ కాదు, అది కట్టుకథ కాదు, వాస్తవము. పరలోకములో ఉంటే ఎంత భాగ్యమో. పరలోకమను మాటల్లో దేవుని గ్రంథము చాలాసార్లు వ్రాయబడి ఉన్నది. అయితే మొదటగా పరలోకమందున్న తండ్రి అని గమనిద్దాం. ఒకప్పుడు అపవాది పిల్లలం. ఇప్పుడు ప్రభువును అంగీకరించినందున ఆయన పిల్లలమయ్యాం. దేవుని పిల్లలమని పిలువబడుటలో తండ్రి ప్రేమ చూపించెను. మరి పిల్లలమైతే హక్కు ఉన్నది. దేవుని వారసులం, క్రీస్తుతో కూడా వారసులమే. అలాగనే రెండవదిగా పరలోకమందున్న రక్షకుడు. ఆయన కోసము కనిపెట్టుకుని ఉన్నాం. నమ్మిన వారికి ఈ గురి. నిరీక్షణ లేదు. ఆయన వస్తే రక్షణ పూర్ణము కాగలదు. ప్రస్తుతం రక్షింపబడిన నొప్పులు పోలేదు. శరీరములో ముళ్ళు ఉన్నది. భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాం. ఆయన వస్తే ఆయన్ని పోలి నడుచుకుంటే సమస్తము ఆయన తీసివేయగలడు. అలాగనే మూడవదిగా పరలోకమందున్న యజమానుడుగా కనబడుతూ ఉన్నాడు. విశ్వసించిన కొందరు బానిసలు, కొందరు యజమానులు. అయితే మనమంతా క్రీస్తుకు దాసులం. పొలం పని, ఆఫీసు పని, స్కూలు పని తెలుసు. ప్రభు పని తెలుసా? విశ్వాసులు కొందరు దినమంతా ఊరికే ఉన్నారు. పని కలిగి ఉందుమని, పని జరిగించుదుమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు పరలోక సంబంధమైనటువంటి విషయం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే పరలోకమందున్న తండ్రిని, పరలోకమందు ఉన్నటువంటి రక్షకుడును, పరలోకమందు ఉన్నటువంటి యజమానుడైన ప్రభు అయిన క్రీస్తుని నీవు నమ్మి విశ్వసించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.